నిర్వహించడం జరిగింది. సో ఈ ప్లాన్ ఏ రకంగా చూడాలి అంటే వాళ్ళకు ఖచ్చితంగా మిగిలేది సామాజికంగా చూసినా వాళ్ళ బేస్ రీత్యా చూసినా కడప, కర్నూలు, అనంతపూర్ మిక్స్డ్గా ఉంటుంది. చిత్తూరు చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయినా కానీ అక్కడ తెలుగుదేశానికి తక్కువ సీట్ రావడం. కాబట్టి రాయలసీమ మీద జగన్ కేంద్రీకరించడం, కాపాడుకోవటం ఒక విధంగా. గత 2 సార్లు కూడా అంటే ఈవెన్ 2014లో కూడా అధికారంలోకి రాకపోయినా అత్యధిక స్థానాలు రాయలసీమలోనే వచ్చాయి జగన్కు. కాబట్టి వాళ్ళ ఫోకస్ అది. రెండవది ఇంకా మనం ఎవరికి ఇష్టమైనా లేకపోయినా రెడ్డి, కమ్మ, కాపు భాషలో మాట్లాడుకుంటే కనుక రాయలసీమ అనేది కేంద్ర బిందువుగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఎంతగా ఉంటుందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యారంటే కూడా మేము వాళ్ళు వేరే అనే స్థాయిలో వాళ్ళ స్థానికమైన వ్యవహారాలు పోకడలు అవి ఉంటాయన్నమాట. అందుకని అక్కడే ఫోకస్ పెట్టచ్చు. రెండవది రాజకీయంగా చూస్తే పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలను అక్కడి నుంచి విశాఖను ఆయన గట్టిగా పట్టుకొని ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఏమో ఉత్తరాంధ్ర, అక్కడ అచ్చెన్నాయుడుగా అధ్యక్షత పెట్టడము, అంతకుముందు నుంచి కూడా విశాఖ రాజధాని అనే అంశం మీద నడిచిన ఇది. వీటన్నిటి రీత్యా ఉత్తరాంధ్ర వోలటైల్గా ఉంటుంది. కాకపోతే యాంటీ ఇన్కంబెన్సీ అనేది స్ట్రాంగ్గా వస్తే అది కోస్తా జిల్లాల్లో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలను ఎలా ఎదుర్కోవటం అన్నదే వైసీపీ దాంట్లో చాలా తీవ్రమైన అంశంగా ఉంటుంది. ఈ అభ్యర్థుల మార్పులు, ఇప్పుడు మనం చూస్తున్న స్థాన చలనాలు, ఇవన్నీ ఎక్కువగా ఆ జిల్లాల్లో ఉండే అవకాశం ఉంటుంది విజయవాడతో సహా. అందుకని రాయలసీమ మీద బహుశా ఇప్పటికే కొంత ఆలస్యమైంది అని అనుకోవాలి. ఇది ఎక్కడికి పోతుంది, మన సొంత హోమ్ కదా అన్న పద్ధతిలో కొంత ఆలస్యం కూడా అయిండొచ్చు. ఇప్పటికి కూడా ఉన్నాయి వాళ్ళల్లో కూడా అందరు ఇటే ఉన్నారని కూడా మనం ఏం చెప్పలేము. ఒకరిద్దరు. ఇప్పుడు జనసేన అక్కడ మైనర్ రోల్. జనసేనకు తెలుగుదేశం తన పోరాటంలో ఎంపిక చేసిన 2, 3 అక్కడక్కడ ఎదురు మొదలుగా ఇవ్వడానికి కొంత టెంటేటివ్ ప్లాన్ ఉంది. కానీ బట్ ఎసెన్షియల్లీ అక్కడ ఫైట్ బిట్వీన్ టీడీపీ అండ్ వైసీపీ. ఓకే. సో దాన్ని ప్రధానంగా కాపాడుకోవాలి. బహుశా మిగతా చోట్ల కంటే రాయలసీమలో జగన్ కొంత లీనియంట్గా ఉండే అవకాశం కూడా ఉంది. అభ్యర్థుల మార్పు ఇట్లాంటి విషయాలు అంటే నేను చెప్పింది 100% జరగాలి అని ఇక్కడ ఎట్లయితే కొంత మార్చకపోతే కుదరదని పట్టుపట్టారు కదా, అటువంటిది రాయలసీమలో కొంత పట్టు విడుపులు ఎక్కువగా ఉండొచ్చు.